సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ నవంబర్న అమరుల సంస్మరణ నెలగా ప్రతి సంవత్సరం గుర్తించి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో విప్లవ ఉద్యమం వేగంగా ముందుకు సాగిన కాలంలో అనేక నాయకులు, కార్యకర్తలు ప్రజల విముక్తి కోసం పోరాడుతూ ప్రాణత్యాగం చేశారు. పార్టీ జిల్లా కమిటీ నవంబర్ 1 నుంచి 25 వరకు జిల్లాలో అమరుల సంస్మరణ సమావేశాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. 1968లో శ్రీకాకుళం గిరిజన ప్రాంతాల్లో ఆయుధ పోరాటం మొదలైన నేపథ్యం నుంచి గోదావరి లోయలో విప్లవ ఉద్యమం విస్తరించిన విధానాన్ని పార్టీ గుర్తు చేసుకుంది. 1976 నవంబర్ 5న ఇల్లందు సమీపంలోని గండ్ల అరణ్యంలో కామ్రేడ్ నీలం రామచంద్రయ్య, జంపాల చంద్రశేఖర్ ను పోలీసులు హత్య చేసిన ఘటనను ఉద్యమ చరిత్రలో కీలక మలుపుగా పేర్కొంది. సిపిఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో అమరవీరుల వర్ధంతిని కలగొట్ట గ్రామం నందు జరుపుకోబోతున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర సిపిఎంఎల్ పార్టీ నాయకులు గండిరాజు గారు, అదేవిధంగా జిల్లా కార్యదర్శి నాగరాజు గారు, అదేవిధంగా ఎంపీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు రఫీక్ గారు కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు భారత విప్లవోద్యమంలో ముఖ్యంగా భూమి ముక్తి పోరులో ప్రాణాలు అర్పించినటువంటి కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి, చారు మజుందార్, సత్యనారాయణ సింగ్, దేవులపల్లి వెంకటేశ్వర గారు, నీలం రామచంద్రయ్య, కోట్ల రామనరసయ్య, మన తిక్కన్న, గోకారి అంటే అనేక మంది అమరవీరులైనటువంటి సందర్భంలో ఈ అమరవీరుల వర్ధంతి సభల్ని నవంబర్ 1 నుంచి 25వ తేదీ వరకు కూడా ఈ జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ క్రమంలో ఈ రోజు ఈ గ్రామంలో అమరవీరుల వర్ధంతి సభని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ సందర్భంగా ప్రదర్శన జరగబోతా ఉంది. ఈ ప్రదర్శన సందర్భంగా మేము ఈ దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల విముక్తి కోరించి దాదాపు 100 మంది మావోయిస్టుని, అమాయక ఆదివాసుల్ని ఈ రోజు హత్య చేస్తున్నటువంటి ఒక పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఇటువంటి ఆపరేషన్ కగారిని వెంటనే నిలిపివేయాలని కూడా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ రోజు వేలాది లక్షలాది ఎకరాలని అదాని, అంబానీ, మెటల్, టీసీఎస్ లాంటి ఒక కంపెనీలకి ఈ రోజు 99 పైసలకి ఈ రోజు లీజుకి అప్పగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఉత్తరాంధ్ర ప్రాంతం గానీ, మన రాయలసీమ ప్రాంతం గానీ అనేక వెనకబడదు ప్రాంతంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి అవసరమైనటువంటి నిధులను కేటాయించకుండా ఈ రోజు ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని కూడా ఈ సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. శ్రీబాగ్ ఒప్పందం ఏదైతే ఆ ఒప్పందాన్ని కూడా అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నాగరాజు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా కార్యదర్శి. ఈరోజు ఎమ్మెనూరు మండలంలోని కలగట్ట గ్రామంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కర్నూలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మరి భూమి భుక్తి, ఈ దేశ విముక్తి కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ ఈరోజు అమరవీరుల సభని ఇక్కడ నిర్వహించబోతా ఉన్నాం. ప్రధానంగా ఈ దేశంలో మోదీ ప్రభుత్వం 3వసారి అధికారంలో వచ్చిన తర్వాత ఈ దేశంలోనేటువంటి పీడిత తాడిత ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి మరి ప్రశ్నించే గొంతులన్నింటినీ కూడా నిర్బంధం మోపి ఈ రోజు వాళ్ళంతా కూడా అణగదొక్కేటువంటి దౌర్భాగ్యపు చర్యలకి పెట్టుబడి అంతా కూడా ఈ రోజు ఒక కార్పొరేట్ శక్తులకే అప్పగిస్తా ఉన్నారు. ఈ రోజు వ్యవసాయ రంగాన్ని అంతా కూడా పూర్తి స్థాయిలో కార్పొరేట్ రంగానికి అప్పచెప్తున్నటువంటి వీటన్నిటి కూడా మేము నిర్మూలించి ఈ దేశంలో ఉచిత విద్య, వైద్యానంతా ఎందుకు ఒక టార్గెట్ పెట్టి మీరు ఈ రోజు దాన్ని ప్రకటించలేకపోతున్నారు అనేటువంటిది ఈ సందర్భంగా మేము మోదీ శాలకు ఈ రోజు హెచ్చరిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం 18 నెలలు కావస్తున్నా కూడా ఈ రాష్ట్రంలో ఆనాడు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో సూపర్ 6 హామీ పథకాలను కూడా సంపూర్ణంగా పూర్తి స్థాయిలో అమలు చేయలేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏవైతే ప్రజా సమస్యలన్నీ కూడా గాలికి వదిలేసి మోదీ భజనలో ఈ రోజు తలక్కుతూ ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా గాలికి వదిలేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఖబర్దార్, ఈ రోజు మేము ఒకటే చెప్తున్నాం, సిపిఎం డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలను పక్కన పెట్టి కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసేటటువంటి వెంటనే గద్దె దిగండి అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు కె నాగరాజు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా